చంద్రబాబు మాదిరి వైఎస్ జగన్ ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రభుత్వం కాదని, మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ శక్తుల అంతు చూస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీజీపీ లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీని బెదిరించడం దారుణమని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టిన రాజకీయ శక్తుల వివరాలు ఆధారాలతో సహా వెల్లడించిన డీజీపీని తమ ప్రభుత్వం సమర్థిస్తోందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డీజీపీని బెదిరిస్తూ లేఖ రాయడం, రాజీనామా చేయాలనడం ఏమిటి? డీజీపీ ఎందుకు రాజీనామా చేయాలో వీర్రాజు చెప్పాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఎక్కడ కూడా వాటన్నింటినీ లెక్క చేయకుండా పూర్తిగా కూడా ప్రజలకి మంచి చేసుకుంటూ ఏదైతే మంచి పథకాలు పెట్టుకుంటూ వెళ్తున్నారో ఆ పథకాలకి కొద్ది రోజుల ముందు కానీ కొద్ది రోజుల తర్వాత కానీ ఈ సంఘటనలు జరుగుతున్నాయని చెప్పనేది పూర్తిగా కూడా ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. వాటి మీద పోలీసు కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటూ రాష్ట్రంలో సంఘటనలు జరిగిన పరిణామాలు కానీ ఏదైతే పాత సంఘటనలు సోషల్ మీడియాలో పెట్టి ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పిన తప్పుడు సమాచారం పెట్టడం కానీ వాటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా గౌతమ్ సవాగ్ గారు పూర్తిగా కూడా వివరణ మీడియా ద్వారా కూడా సాక్ష్యాధారాలతో బయట పెడితే దానికి ఒక బాధ్యత గల పార్టీలు అయితే ఏం చేయాలంటే ఇది మా పార్టీకి సంబంధం లేదు, ఆ వ్యక్తులు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పాలి తప్ప నేరుగా డీజీపీని టార్గెట్ చేసే విధంగా చంద్రబాబు కానీ